ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోలినేని. ఇప్పుడు మనము పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం చేసుకుందామండి. సమ్మర్ వచ్చేసింది కదండి, ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ విధంగా పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం చేసుకున్నామంటే ఒంట్లో వేడి తగ్గించేస్తుందండి. ఒక గ్లాస్ తాగినామంటే చాలు. ఇది చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చండి మనము. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక కప్పు పెసరపప్పు తీసుకుందామండి. ఇది ఒక గిన్నెలోకి వేసేసుకుండేసి వాటర్ వేసేసుకుండేసి బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి. 2 టైమ్స్ ఈ విధంగా వాటర్ వేసుకొని కడిగేసుకోవాలండి. ఇప్పుడు మనము ఆ నీటిని వంపేసుకుండేసి ఒక కప్పు పెసరపప్పుకు ఒక 3 కప్పులు వాటర్ వేసేసుకుండేసి బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలండి. స్టవ్ పైన పెట్టేసుకుండేసి మెత్తగా బాగా ఉడికిపోవాలి, నున్నగా అయిపోవాలండి. అలాగే ఒక కప్పు సగ్గుబియ్యం కూడా తీసుకుందాము. ఇవి కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుండేసి వీటిని కూడా వాటర్ వేసుకుండేసి కడిగేసుకోవాలండి. ఈ విధంగా అంతా కడిగేసుకుండేసి వాటర్ని వంపేసుకుండేసి మనము ఇందులోకి కూడా ఒక 2 కప్పులు వాటర్ వేసేసుకుండేసి పక్కన పెట్టేసుకొని ఉడకబెట్టుకుందామండి. వీటిని కూడా మరో స్టవ్ పైన పెట్టేసుకుండేసి ఉడకబెట్టేసుకుందాము. ఇప్పుడు పెసరపప్పు చూడండి ఈ విధంగా పొంగు వస్తూ ఉంటుంది కదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుండేసి మెత్తగా ఉడకబెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు బెల్లము నేను 2 కప్పులు తీసుకున్నానండి. అలాగే 1 కప్పు వాటర్ వేసేసుకుండేసి బాగా కరగబెట్టేసుకోవాలి. అట్లయినా వేసుకోవచ్చు, ఏదైనా డస్ట్ ఉంటుంది కాబట్టి కరగబెట్టేసుకుండేసి స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకు పెసరపప్పు కూడా బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఈ విధంగా గంటెతో నలుపుకుంటూ ఈ విధంగా, లేకంటే స్మాషర్తో కానీ లేకంటే పప్పు గిత్తితో కానీ ఈ విధంగా మెత్తగా నలిపేసుకోవాలండి. మనకు సగ్గుబియ్యం కూడా ఈ విధంగా బాగా కరిగిపోయేట్టుగా ఉడకబెట్టుకున్నాను నేను. మనకు ఏమని మాత్రం మనకు తెలియదండి. మనము ఈ పాయసంలో ఏం వేసినామని కూడా పిల్లలకి ఇచ్చినామంటే తెలియదండి. ఆ విధంగా ఉడకబెట్టేసుకుండేసి సగ్గుబియ్యం వాటర్ ఇందులోకి వేసేసుకుంటున్నాను. గంజిలాగా అవుతుంది కదండి చిక్కగా. ఇప్పుడు పెసరపప్పు కూడా మనం మెత్తగా ఎనిపేసుకున్నాము. అలాగే బెల్లం కూడా ఈ విధంగా చూడండి బాగా కరిగిపోయింది. ఇప్పుడు వడగట్టేసుకుండేసి ఈ బెల్లం వాటర్ని కూడా ఇందులోకి వేసేసుకుండేసి బాగా ఉడకబెట్టుకోవాలండి. ఈ విధంగా బెల్లం అంతా వడగట్టేసుకోవాలి. మనకు 2 కప్పులు బెల్లం అయితే మనకు కరెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా అంతా బాగా కలుపుకుండేసి బాగా ఉడకబెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి. అంతా మిక్స్ అవుతుంది, కొంచెం దగ్గరకు కూడా పడుతుంది పాయసం. ఇప్పుడు ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. ఎప్పుడు కూడా పాయసం చేసినప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. అలాగే ఇలాచి పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనము కొద్దిగా చల్లబడిన పాలని ఒక గ్లాస్ వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము నెయ్యి వేసేసుకుండేసి చిన్న ప్యాన్లోకి ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించేసుకుందామండి. ఈ పాయసంలోకి నా దగ్గర బ్లాక్ కిస్మిస్, మామూలుగా గ్రీన్ కిస్మిస్ 2 వేసుకున్నాను. ఈ విధంగా వేయించేసుకోవాలి నెయ్యిలో. చూడండి బాగా వేగిపోయినాయి, డ్రై ఫ్రూట్స్ వేగిపోయినాయి. ఇప్పుడు మనము పాయసంలోకి వేసేసుకుందాము. నెయ్యితో పాటు ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుండేసి ఒకసారి కలిపేసుకుందామండి. అంతే అండి, ఎంతో ఈజీ. ఇది చల్లబడే కొద్దీ కొంచెం చిక్కగా అవుతుందండి. ఇప్పుడు చూసేకి కొద్దిగా పలచగా అనిపిస్తుంది, చల్లబడిందంటే చిక్కగా అవుతుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుండేసి సర్వ్ చేసేసుకుందామండి. అంతే అండి, ఎంతో టేస్టీ పెసరపప్పు సగ్గుబియ్యం పాయసము రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ సమ్మర్లో ఒక గ్లాస్ తాగితే చాలండి, ఇది చాలా చలువ చేస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి. మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి షేర్ కూడా చేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.